It is a quadrilateral. It is a quadrilateral. 4 sides ఉన్నాయి ఇక్కడ. 4 sides ఉన్నాయి. It has 4 sides and diagonals are 2. One is and second one is n equal to 4 number of sides అన్నమాట. Diagonals equal d equal to n into n minus 3 by 2. That equal n plus 4 వేసినట్లయితే 4 into 4 minus 3 by 2. That equal to 2 1 జా 2 2 జా 4 నుంచి 3 పోతే 1. That equal to 2 1 జా 2 అవుతుంది అన్నమాట. నెక్స్ట్ మనకి సమ్ ఆఫ్ ద ఇంటర్నల్ యాంగిల్స్ అంటే ఈ యాంగిల్ యాడ్ చేస్తే ఎంత వస్తుంది? దట్ ఈక్వల్ 492 n minus 4 into 90. దట్ ఈక్వల్ టు 2 into n వాల్యూ ఎంత వేయాలి? 4 వేయాలి. 2 into 4 minus 4 into 90 degrees. దట్ ఈక్వల్ టు 2 4 జా 8. 8 నుంచి 4 పోతే 4. 4 into 90 అంటే మనకి ఎంత వస్తుంది? 360. అంటే సమ్ ఆఫ్ ద ఇంటర్నల్ యాంగిల్స్ ఇన్ క్వాడ్రాటరల్ ఈజ్ 360. ఓకే. నెక్స్ట్ హెక్సాగాన్ అంటే మనకి 6 సైడ్స్ ఉంటాయి. 1 2 3 4 5 6 అంటే n ఈక్వల్ ఎంత వచ్చింది? 6 అన్నమాట. మరి నెంబర్ ఆఫ్ సైడ్స్ అయ్యి 6. మరి డయాగ్నల్స్ ఉంటాయి. డయాగ్నల్స్ కావాలంటే d వాల్యూ d ఫార్ములా ఏంటి? n into n minus 3 by 2 ఇది ఫార్ములా. దట్ ఈక్వల్ టు 6 into 6 minus 3 by 2. 2 1 జా 2 3 జా ఈ 3 ఈ 6 లో 3 పోతే 3 3 3 జా 9 డయాగ్నల్స్ ఉంటాయి అన్నమాట. ఆ 9 డయాగ్నల్స్ ఎలా గీయాలంటే చూద్దాం చూడండి. 1 2 3 4 5 6 7 7 8 9. ఓకే, దీస్ ఆర్ డయాగ్నల్స్ ఇన్ ఏ హెక్సాగాన్. ఓకే, నెక్స్ట్ వన్ ఏంటి? సమ్ ఆఫ్ ద ఇంటర్నల్ యాంగిల్స్ అంటే మనకి ఇంటర్నల్ యాంగిల్స్ ఎక్కడ ఉంటాయి? ఈ లోపల ఉంటాయి. ఇవి ఇంటర్నల్ యాంగిల్స్. ఈ ఇంటర్నల్ యాంగిల్స్ ఎన్ని ఉన్నాయి? 6 ఉంటాయి. ఆ 6 కూడా యాడ్ చేసి ఎంత వస్తుంది? ఇన్ హెక్సాగాన్ దట్ ఈక్వల్ టు దీని ఫార్ములా ఏంటి? 2n minus 4 into 90 ఇది ఫార్ములా. దట్ ఈక్వల్ టు 2 into హెక్సాగాన్ అంటే n వాల్యూ 6 అయ్యాలి. 6 minus 4 into 90. 2 6 12 12 minus 4 పోతే 8 8 into 90 దట్ ఈక్వల్ టు 8 9 జా 72 పక్కన 0 పెడితే 720 is the internal sum of the internal angles in a hexagon.